తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లను గెలిచారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్లో 6 గ్యారంటీలపై ప్రజలు కాంగ్రెస్ నేతలను జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని కామెంట్ చేశారు. తప్పుడు హామీలతో అధికారంలోకి జనాన్ని మోసం చేశారని కాంగ్రెస్ పార్టీనే ఫైర్ అయ్యారు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చాటేశారని ఆరోపించారు. పింఛన్లను పెంచుతామని చెప్పి నమ్మించి నట్టేటా ముంచారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఊసేలేదని 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, తులం బంగారం, స్కూలు ఎక్కడా రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి అది, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఇవి, మా డిఏలేవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలేవి, 12 రైతు కుళ్ళకి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా అయ్యేది, రైతు భరోసా అయ్యేది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్నాయి. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వని ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బండి సంజయ్ ఆరోపించారు. దొంగ ఓట్లపై మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్లు జగిత్యాలలో సీట్ల చోరీ గురించి మాట్లాడారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పదవి నుంచి దిగిపోయినప్పటికీ ఇదే మహేష్ కుమార్ గౌడ్ ఓ బీసీగా స్పందించడం అన్నారు. నేడు అదే వ్యక్తి తాను బీసీ కాదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. పీసీసీ చీఫ్ ను చూస్తే తనకు గజ్జిని చూసినట్టు ఉందని గుర్తు చేశారు. వార్డు మెంబర్గా కూడా గెలవని మహేష్ కుమార్ గౌడ్ దొంగ ఓట్లు అంటూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను అవమానించారంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా 8 నియోజకవర్గ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలన్నారు. ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఇక కరీంనగర్లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ఉపరాష్ట్రపతిగా ఓ బీసీని గెలుపించమంటే ఓడగొట్టడం కాంగ్రెస్ కుట్ర చేస్తోందని అన్నారు. ఓడిపోయే దగ్గర రెడ్డిని నిలబెడతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలిస్తే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఓటు చోరీ చేస్తేనట్లయితే తెలంగాణలో మేమే అధికారంలోకి రావాలి కదా అని బండి సంజయ్ కామెంట్ చేశారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా హిందూ ధర్మం కోసం నిలబడతామని బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం కోసం బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపారు. బైంసాలో పేద హిందువుల ఇల్లు తగలబెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. మాది దేవుళ్ల పార్టీ, మీది బిచ్చపు బతుకు అంటూ ఫైర్ అయ్యారు. హిందువులను పండుగల గుళ్లల్లో సౌండ్ పెట్టడాన్ని దెబ్బడం దుర్మార్గమని అన్నారు. యూపీఏ హయాంలో దేశంలో పెద్ద ఎత్తున రోహింగ్యాలు వచ్చారని, టోపీలు పెట్టుకుని డ్రామాలు చేసేది కాంగ్రెస్ నేతలు కాదా అని బండి సంజయ్ మండిపడ్డారు. మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చేసి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు, అనేక మంది యువకుల మీద పీడీ యాక్టివిటీస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్లాడుతున్నాం, నిరంతరం కొట్లాడుతున్నాం. బైన్సాపుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి, అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి, దర్శనాలు పోవాలంటే పోలేని పరిస్థితి. లాస్ట్ ఏం చేసి వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే? ఇవాళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయకుడు పెట్టారు, ఆడ పెడితే కూడా రోడ్డు అడ్డం ఉందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? సౌండ్ పెట్టద్దు, గుళ్ళలో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైం వరకు తీసుకోవాలి. ఇది అమీర్ చేసేది. మేము దేవుని నమ్ముకున్నామా? దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది? మీ బతికేది బిచ్చ బతుకు మీది. నేను